నేను ఎక్కడో జరిగింది తీసుకొచ్చి నేను మీకు చెప్పట్లేదు, మా ఇంట్లో జరిగిన విషయమే చెప్తున్నాను. ముందైతే మా ఆడపడుచుకి అసలు హెయిర్ ఉండేది కాదు, చాలామంది ఏడిపించేవాళ్ళు అనమాట బట్టతల అని. బట్ ఇప్పుడు తనకి హెయిర్ అనేది రీగ్రోత్ అయింది, కేవలం ఈ చిన్న చిట్కా వల్లే అనమాట. మీరు ట్రై చేస్తే మీ హెయిర్ కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి ఒక డౌట్ అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తుందండి, ఫ్రంట్ బాగానే జుట్టు అనేది ఊడిపోతే అసలు పెరుగుతుందా పెరగదా? చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, పెరిగినా అది మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందా? మాకు హెయిర్ అనేది పెరగట్లేదక్క, చాలా సన్నగా ఉంటుంది. ముందైతే లావుగా ఉన్న హెయిర్ ఇప్పుడు చాలా సన్నగా కనపడుతుంది. జడ వేసుకున్నప్పుడు బాగా సన్నగా కనపడి ఇబ్బంది అనిపిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో మీకు ఏ హెయిర్ ప్రాబ్లం ఉన్నా ఇది ట్రై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రంట్ బాగాన ఊడిపోయిందన్న హెయిర్ అనేది ఖచ్చితంగా రీగ్రోత్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా రెమెడీస్ వాడాము, రిజల్ట్ లేదు అన్నవాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరు కరెక్ట్గా టైం పెట్టుకొని, అంటే డేట్ పెట్టుకొని 2 వీక్స్ అనేది ట్రై చేయాలి. 2 రోజులు 3 రోజులు లేదనుకుంటే ఒకసారి 2 సార్లు కాదండి, 2 వీక్స్ అనేది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా హెయిర్ పెరగదు అన్న చోట కూడా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. చాలామందికి ఇప్పుడు ఏంటంటే బాల్ హెడ్ వచ్చేస్తుంది. లేడీస్లో కూడా ఏంటంటే ఫ్రంట్ అనేది హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ అనేది అస్సలు కొంచెం కూడా అందంగా కనపడట్లేదని చెప్పేసి చెప్తున్నారు. హెయిర్ అనేది పల్చగా అయిపోతుంది అక్క, స్కాల్ఫ్ కనపడుతుంది, ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోవాలని ఇబ్బందిగా అనిపిస్తుంది అంటున్నారు. మీ హెయిర్ అనేది ఒత్తుగా అలాగే పొడవుగా పెరగడానికి, ఫాస్ట్గా పెరగడానికి ఈరోజు నేను ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను. ఇదేమీ ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు. మన రెమెడీస్ ఇద్దరికీ కూడా యూజ్ అయ్యేటట్లు చెప్తాను ఎప్పుడైనా సరే. ఇది మీరు ట్రై చేయండి. అస్సలు హెయిర్ పెరగదన్న ప్లేస్లో 2 వారాల్లో ఒత్తుగా హెయిర్ అనేది మందంగా పెరుగుతుంది. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది రైస్. నార్మల్గా ఇంట్లో మనం ఏ రైస్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ రైస్ని యూజ్ చేస్తే సరిపోతుంది. రైస్ అనేవి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. తర్వాత వచ్చేసి మెంతుల వల్ల కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మన స్కాల్ఫ్ మీద ఉన్న డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్కి ఉన్న స్ప్లిట్ ఎండ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేవి మనకి కిరాణా షాపుల్లో అలాగే మోర్లలో ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. అంత దొరికిన వస్తువు కాదు అవిసె గింజలు. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్ల రైస్ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్ల మెంతుల్ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ మీద వీటిని బాయిల్ చేసేసుకోవాలి. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది బాయిల్ అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 5 మినిట్స్ అనమాట. ఒక విషయం చెప్తానండి, చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, హెయిర్ అనేది ఊడిపోయిన తర్వాత మళ్ళీ పెరగదేమో, బాల్ హెడ్ అనేది ఎక్కువైపోతుందేమో, బట్టతల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది. సో చాలామంది భయపడి టెన్షన్ పడి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చేసుకుంటున్నారు. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా ఈ చిట్కాని యూజ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు కష్టపడాల్సిన పనే లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్తో హెయిర్ని విపరీతంగా పెంచుకోవచ్చు. హెయిర్ అనేది పెరగదు అనే ప్లేస్లో కూడా మనకి హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బట్టతల సమస్య అయితే అస్సలు ఉండదు. ముఖ్యంగా మీరు టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. 5 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేసుకున్న తర్వాత మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. సో ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకుంటే మనకి ఇలా ఉంది. కూల్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. డోంట్ వరీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసేయండి. వేడిగా ఉన్నప్పుడు అసలు స్ట్రెయిన్ చేయలేం, బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే 1 స్పూన్ చాలండి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, అంత బాగా పనిచేస్తుంది. మెడిసిన్ కంటే కూడా 10 రెట్లు ఇది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి జెల్ అయితే వచ్చేసింది.
ఇప్పుడు ఇందులో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. క్యాస్టర్ ఆయిల్ లేదు అనుకుంటే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని యాడ్ చేసుకోండి. క్యాస్టర్ ఆయిల్ లేదు, విటమిన్ ఈ లేదు అనుకున్నప్పుడు మీరు ఇందులో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మీరు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ నుండి 15 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు కావాలనుకున్నప్పుడల్లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మా ఆడపడుచు తన ఫ్రంట్ హెయిర్ అనేది గ్రోత్ అయింది చూపిస్తుంది అనమాట. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ముందు తనకి అసలు హెయిర్ అనేది ఫ్రంట్ బాగానే లేనే లేదు. ఇప్పుడు చాలా బాగా గ్రోత్ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకు కూడా 100% రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, మనం డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. ఓకే, చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయకూడదేమో, డ్రై హెయిర్ మీద అప్లై చేయాలేమో అనుకుంటారు. మీ హెయిర్కి ఆయిల్ ఉన్నా అప్లై చేయొచ్చు, ఆయిల్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. ముందైతే స్కాల్ప్ మీదే దృష్టి పెట్టండి. హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు, స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. వీలైనంత బాగా మీరు చేత్తోనే అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే కాటన్ సహాయంతో కూడా అప్లై చేయొచ్చు. ఏదైనా బాటిల్లో పోసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో హ్యాండ్తోనే ఈజీగా ఉంటుంది ఇలాంటి రెమెడీస్ అయితే. స్కాల్ప్కి బాగా అప్లై చేసుకొని మీరు ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫేవరెట్ షాంపూతో 1/2 అవర్ ఆగి స్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి చాలు. జుట్టు లేదు అన్న ప్లేస్లో కూడా జుట్టు అనేది వస్తుంది. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీని 2 వారాల పాటు ట్రై చేస్తే అస్సలు హెయిర్ పెరగదు అనే ప్లేస్లో కూడా హెయిర్ పెరుగుతుంది. ఇదేమీ అంత కష్టమైన పని కాదండి. ఈ జెల్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఒక 1 వీక్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ మీరు హెయిర్ వాష్ చేసినప్పుడే రిజల్ట్ అనేది చూడొచ్చు. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఈ రెమెడీ తర్వాత మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేయడం వల్ల ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాము. హెయిర్ అనేది ఎప్పుడు కూడా హెల్తీగా గ్రోత్ అవ్వాలి న్యాచురల్గా. అంతేకాని ఏదో 1 రోజు 2 రోజుల్లో గ్రోత్ అవుతుంది అనే మాట అయితే నిజం కాదు. సో మీరు 1-2 రోజులు ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. కానీ 1-2 రోజుల్లో ఎవరికి కూడా హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా అయితే పెరగదు, ఇదే నిజం. 2 వారాలైనా ట్రై చేస్తే మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. మా ఆడబడికి ఫ్రంట్ అనేది అస్సలు హెయిర్ ఉండేది కాదండి. ఇప్పుడు తనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, హెయిర్ అనేది వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. తన విషయంలో తనకైతే హెయిర్ లేదని ఒకప్పుడు బాధపడేది, ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకంటే తనకి హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. మా ఇంట్లో జరిగింది నేను మీకు చెప్తున్నాను, బయటది ఎక్కడదో కాదు, నేను నిజమే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వీక్కి మీరు 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా ఈ రెమెడీని యూజ్ చేయాలి. అప్పుడే మీరు సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.